నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను నేను ఊరు వెళ్ళడానికి ఒక కారణం ఉందని. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ సారీ. ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, కొంచెం లేట్ అయింది. సో మ్యాటర్ ఏంటంటే మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు అయితే అభిషేకం అయితే చేయిస్తున్నారు. సో ఈ అభిషేకం అయితే ఈవినింగ్ 4 కనమాట. నైట్ టెంపుల్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని ముందుగానే టిఫిన్ రెడీ చేసుకున్నాం. టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మరి కొద్దిసేపట్లో పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు బ్యాగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్. ఇక్కడే మేము ఇప్పుడు పూజ చేయిస్తాము. ఈ పూజ అయితే టోటల్ గా 4 అవర్స్ ఉంటుంది అన్నారు. మరి ఎంతసేపు పడుతుంది అనేది చూడాలి. ఇప్పుడు పదండి టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టెంపుల్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. పూజ అయితే 4 అన్నారు కానీ స్టార్ట్ అయ్యేసరికి 5 అయిపోద్దేమో. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోద్ది అనమాట. మరి కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అయిపోద్ది. సో ఈ అభిషేకానికి సంబంధించినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. ఇక్కడే హోమం కూడా ఉండబోతుంది. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ సగం అయితే కంప్లీట్ అయింది. సో మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడైతే దీపాలు పెడుతున్నాం. ఇప్పుడు ఈ దీపాలు పెట్టడం అయిపోయినాక మళ్ళీ టెంపుల్ లోకి వెళ్ళి కూర్చోవాలి. ఈ దీపాలు పెట్టగానే ఎంత బాగుందో మీరే చూడొచ్చు. దీపాలు పెట్టడం అయితే అయిపోయింది. మళ్ళీ టెంపుల్ లోకి అయితే వచ్చేసాము. అభిషేకం కూడా చాలా బాగా జరిగింది. బట్ అవైతే నేను క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ అయితే లాస్ట్ గా హోమం ఒక్కటి మిగిలింది. అదైతే అక్కడితో పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సో హోమం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడితో ఎండ్ అయింది అనమాట. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. 4 అవర్స్ అయితే అనుకున్నాం కానీ దగ్గరగా 6 అవర్స్ పట్టింది పూజ అంతా కంప్లీట్ అయినప్పటికీ. పూజ కంప్లీట్ అయినప్పటికైతే నైట్ 9:45 అయ్యింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే.